సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, మీ లైఫ్ లో ఫాతిమా లేదని బాధపడకండి. నాలాంటి ఒక మంచి శ్రీదేవి వస్తారు మీ లైఫ్ లో. అలాంటి మీరు మాత్రం మీ పిల్లలకి ఫాతిమా అని పేరు పెట్టకండి. ఎలాంటి ప్లేస్ కూడా అస్సలు పెట్టవద్దు. శివ మంచోడు కాబట్టి నేను ఊరుకున్నా, మీ ఆవిడ ఊగురు. సో మీ అందరికి సెకండ్ హాఫ్ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇలానే హౌస్ఫుల్ చేయండి. మీరు మీ చిన్ననాటికి వెళ్ళండి, మమ్మల్ని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. పెద్దోడు రాలేదు, చిన్నోడు వచ్చాడు. మొన్న లాస్ట్ మంత్ నేను కల్కికి వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత తిరుపతిలో వచ్చాను, ఇదే ప్రతాప్ థియేటర్ లో. అంతకంటే జోష్ మా సినిమా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ టు తిరుపతి పీపుల్. థ్యాంక్ యూ. హాయ్ అన్న అందరికి. అన్న సినిమాని చాలా పెద్ద హిట్ చేస్తున్నారు అన్న, ఫుల్ హౌస్ఫుల్ చేస్తున్నారు మీరు. మీ అందరు ప్రేమకి చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ముద్దిచ్చేత లైన్ అయిపోతారు, బట్ అందరూ బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మా పాప కనీసం మీరు జ్యోతి మన తెలుగుతుంది అడుగుతున్నారు. అది హలో తిరుపతి, ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? మా సీన్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సో మచ్. హౌస్ఫుల్ చేస్తున్నారు. హలో తిరుపతి, ఏదో పేరెంట్స్ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్. ఫోన్గా వచ్చేస్తుంది అన్న. ఒక మాట తిరుపతి వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, మేము అసలు తగ్గేలేదా, ఎక్కడ తగ్గ ఈ సినిమా అప్పుడే ఆగదు. థ్యాంక్ యూ సో మచ్. నా జంటగా ఉంది, నాకు అమ్మాయి కూడా ఇంకో జంటగా ఉంది, మా జంట అట్టుపళ్ళు. థ్యాంక్ యూ అన్న, ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొకటి గ్రేట్ఫుల్. మా డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? హలో తిరుపతి, సినిమాలో ఉందా? నచ్చిందా? మీ చిన్నతనం గుర్తొచ్చిందా? అందరికి మన ఆడుకునే ఆటలు, మన ఊరు, మన పల్లెటూరు అన్ని గుర్తొచ్చాయా? అంతే ఎమోషన్ సెకండ్ హాఫ్ లో ఉంటది. మన ఊరు రాజకీయం ఉంటది, మన ఊరు జాతర ఉంటది, మన ఊరు ప్రేమలు ఉంటాయి. ఇది మొత్తం చెప్పాలంటే ఇది మీ సినిమా, ఈ కుర్రోళ్ళ సినిమా, మీ బయోపిక్ నే నేను తీసాను. సినిమా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకో 4 థియేటర్లు తిరుపతిలో పెరగాలి. ఏమంటారు? ఇంకో 4 థియేటర్లు కావాలి మాకు. జనాలు బయట వెయిట్ చేస్తారు మా సినిమా గురించి. ఇంకా 4 థియేటర్లు పెరగాలని అందరినీ అడుగుతాను నేను. ఇంకెవరితో మాట్లాడుకుంటారా? ఇదిగో సో మచ్. సినిమా ఇంకా సగం ఉంది. మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా? ఆ సుబ్బు గారి మీద చాలా కోపం వచ్చిందా? ఆత్రం గారి మీద జాలేసిందా? ఈ పిల్ల ముద్దొచ్చిందా? చాలు, మా సినిమా ఆడేస్తుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ ఫస్ట్ టైమా సినిమా చూడటం? అందరూ ఫస్ట్ టైమా? డెఫినెట్ గా ఇది ఫస్ట్ టైం అయితే ఉండదు. వాళ్ళలాగా రెండోసారి మళ్ళీ వస్తారు. ఎందుకంటే ఈ సినిమా కుర్రోళ్ళకి నచ్చుతుంది అనే కాదు, మాలాంటి అమ్మాయిలకు కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కి జెండర్ అంటూ ఉండదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మీకు సెకండ్ హాఫ్ ఇంకా నచ్చుతుంది.